రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం మేధా హైస్కూల్లో విద్యుత్ షాక్ తగిలి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. అర్మాన్ అనే 9 సంవత్సరాల బాలుడు 5వ తరగతి చదువుతున్నాడు. ఇవాళ స్కూల్ ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ తగిలి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బాలుడిని హైదరాబాద్ తరలించారు. స్కూల్ సిబ్బందిని వివరణ కోరగా బాలుడు స్కూల్కి రావడం ఇష్టం లేక స్కూల్ గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడన్నారు. ఈ క్రమంలోనే కరెంట్ షాక్ తగిలినట్లు చెబుతున్నారు. నేను మేధా హై స్కూల్లో అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాను. మా స్కూల్లో ఒక చిన్న ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం ఏమనగా మా స్కూల్లో 3 రోజుల క్రితం ఒక బాబు అడ్మిషన్ చేసుకున్నాము. ఆ బాబు వచ్చిన రోజు కూడా కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. అయినా సరే మేము వానికి నెక్స్ట్ డే రోజు కౌన్సిలింగ్ ఇచ్చాము. కౌన్సిలింగ్ ఇస్తే వాడు సరే మేడం నేను మంచిగా ఉంటా, నేను ఈ గేమ్స్ అన్నీ ఆడుకుంటా, సో నేను ఎప్పుడు వెళ్ళను మీకు చెప్పకుండా అని చెప్పిండు. సరే అని చెప్పి వాడు 2 days కంటిన్యూగా స్కూల్కి వచ్చిండు. ఇది 3rd డే, 4th డే. ఈ 4th డే రోజు వాడు అట్లా అని చెప్పి మేము ముందే జాగ్రత్తగా వాడు వాష్రూమ్కి వెళ్తా అంటే వాడితో పాటు 2 పిల్లల్ని తీసుకెళ్ళి మేము పంపించాము. కానీ వాడు ఏం చేసిండు, ఆ 2 పిల్లల్ని కూడా మిస్గైడ్ చేసి బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన. ఆ ప్రయత్నంలో వాడు ట్రాన్స్ఫార్మర్ గోడ ఎక్కిండు. దానికి తగిలి కరెంట్ షాక్ తగిలింది. మేధా పాఠశాలలో ఒక విద్యార్థి బయటికి వెళ్ళిపోయేటువంటి క్రమంలో, పారిపోయేటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి ట్రాన్స్ఫార్మర్ పైన ఎక్కడం జరిగిందని తెలిసింది. ఆ ఎక్కేటువంటి క్రమంలో షాక్కు గురై కొంత ఇబ్బందికి లోనై ఆ పిల్లవాడిని యశోద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. 24 గంటలు దాటితే కానీ ఆ పరిస్థితి ఏందో చెప్పలేని పరిస్థితి అని మీడియా మిత్రులు తెలియజేయడం జరిగింది. వాస్తవానికి ఆ పిల్లవాడు 3 రోజుల క్రితమే ఆ పాఠశాలలో జాయిన్ కావడం జరిగిందని తెలియజేశారు. మరి ఆ పిల్లవాడు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని అక్కడ ఉండేటువంటి హెడ్ మాస్టరు, ప్రిన్సిపాల్ గారు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు మాకేం పట్టనట్టుగా ఉన్నట్టయితే అది కరెక్ట్ కాదు. విద్యార్థులు పాఠశాలకు వచ్చారంటే వెళ్ళేటువంటి వరకు ఆ పూర్తి బాధ్యత ఆ పాఠశాల హెడ్ మాస్టరు, అక్కడ ఉండేటువంటి సిబ్బంది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ఈ పాఠశాలకు పంపిస్తారు. మళ్ళీ సురక్షితంగా వస్తాడనే కోణంలోనే చాలామంది ఈ పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు. మరి ఆ క్రమంలో ఆ పిల్లవాడు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది